మంచిర్యాల కార్పొరేషన్లో కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. మేయర్గా ధరణి మధ్కర్, డిప్యూటీ మేయర్గా రమ్య మహేష్ ఛార్జ్ తీసుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. మంచిర్యాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. కార్పొరేషన్ను అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానని మేయర్ హామీ ఇచ్చారు. सर्वं मनीषाणां राजाय प्रसन्नसायिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा ధరణి మధుకర్ మేయర్, అదేవిధంగా సల్ల రమ్య డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా 34 మరి అమ్మ కూడా 37 ఇద్దరు సేమ్ వయసు. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మంచిర్యాల మొట్టమొదటి మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ఉత్తరానికి చెందిన వాళ్ళు. ఉత్తరానికి చెందిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంబిషన్ ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. ఏదో చేస్తే ఇంకా ఫర్దర్ ఎక్కడైనా ముందుకు పోతున్న ఆలోచనతో పేరు తెచ్చుకోవాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేస్తారని నమ్మకం. ముందుగా మంచిర్యాల కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్గా అవకాశం కల్పించిన గౌరవ పెద్దలు శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, మా తల్లి సూర్యకమ్మల్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా 32వ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మా వార్డు ప్రజలకు కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను మేయర్గా ఎన్నుకునే సమయంలో నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ కూడా ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. ఏ నమ్మకంతోనైతే గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఏ నమ్మకంతోనైతే మాకు బాధ్యతలు అప్పచెప్పారో అదే నమ్మకంతో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి కార్పొరేటర్లందరినీ సమన్వయం చేసుకొని ఏ వార్డుల్లో ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ, సమస్యలు ఎక్కడెక్కడైతున్నాయో వాటన్నింటినీ గమనించి ఏ వార్డులో ఏ అవసరాలు ఉన్నా వాటన్నింటినీ త్వరగా పరిష్కరించే దిశగా కార్పొరేటర్లందరము మరియు మేయర్గా, డిప్యూటీ మేయర్గా మేమందరం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం.